పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై కూపిలాగుతుంది కాంగ్రెస్ అధిష్టానం. ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తుంది కురియన్ కమిటీ. మొదటి రోజు ఎంపీ అభ్యర్థులు టికెట్ ఆశించిన నేతలతో సమావేశమయ్యారు కమిటీ సభ్యులు. నేతల నుంచి కురియన్ కమిటీ వివరాలు సేకరించి అధిష్టానానికి రిపోర్ట్ ఇస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి అన్ని వివరాలు ఇచ్చానన్నారు ఎంపీ చామల. నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు ఎమ్మెల్యే దానం. పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం కొనసాగిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిజ నిర్ధారణ కమిటీలతో కూపీలు లాగుతోంది. గెలవాల్సిన ప్రాంతాల్లో ఓడిపోవడానికి కారణాలను ఆరా తీస్తోంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఇవాళ మొదటి రోజు కమిటీ చైర్మన్ పీజే కురియన్ నేతృత్వంలో ఎన్నికల రిజల్ట్స్ పై సమీక్ష నిర్వహించారు. కమిటీ ముందు గత ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, సీట్లు దక్కించుకోలేని నేతలు, సీనియర్లు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు నేతల నుంచి వివరాలు సేకరించింది కురియన్ కమిటీ. ఆపై ఎంపీలతో 1-to-1 నిర్వహించారు. రేపు మరోసారి గాంధీ భవన్ లో సమావేశం కానున్నారు. ఫలితాలపై చర్చలు కొనసాగుతున్నాయని, రేపు కూడా నేతలతో మాట్లాడాల్సి ఉందని తెలిపారు కమిటీ చైర్మన్ పీజే కురియన్. లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ కు ఫలితాలు రాకపోవడంపై కురియన్ కమిటీ దృష్టి సారించిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. 17 లోక్సభ స్థానాల అభ్యర్థుల అభిప్రాయాన్ని కమిటీ తీసుకుంటుందని వివరించారు. ఓడిన స్థానాల్లో ఏం జరిగిందనే విషయంపై కురియన్ కమిటీ వివరాలు తీసుకొని అధిష్టానానికి రిపోర్ట్ ఇస్తుందన్నారు మహేష్ కుమార్. పార్లమెంట్ అభ్యర్థులు ఓడిన వారిని, గెలిచిన వారిని కలిసి వారు జరిగినటువంటి ఎన్నికల సరళి, ఎన్నికల తీరు, ఓటమి గల కారణాలని అధ్యయనం చేయడానికి వారు వస్తూ ఉన్నారు. ఎన్నికల్లో మనకి 64 సీట్ల మెజార్టీ వస్తే పార్లమెంట్ ఎన్నికల నాటికి 67 సీట్లకు పెరిగింది. 8 సీట్లతో పాటు అసెంబ్లీ, కౌన్సిల్ సీటు కూడా గెలుచుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా జరిగిన కొన్ని లోటుపాట్లని అధ్యయనం చేయడానికి కమిటీ వస్తూ ఉంది. అందరి అభిప్రాయాలు తెలుసుకుంటారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చైర్మన్ కురియన్ కు అన్ని విషయాలు చెప్పానన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 12-13 సీట్లు వచ్చేవని, కానీ బీఆర్ఎస్, బీజేపీ అంతర్గత ఒప్పందాలతో 8 సీట్లకు పడిపోయామన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు చామల. ఫామ్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సెకండ్ పొజిషన్ లో ఉంచాలన్న ఆలోచనతోటి, నెంబర్ వైజ్ గానీ ఓటింగ్ వైజ్ గానీ ఉంచాలన్న ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు ఇండైరెక్ట్ గా సమాచారం ఇస్తూ అభ్యర్థుల సెలెక్షన్ లో కూడా చాలా సీట్లలో మంచి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీని వాళ్ళు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసి ఎన్నికలలో అనేది కూడా ఒక రీజన్ అని చెప్పిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. దేశంలో ఏ పార్టీలో ఇలాంటి విధానం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీతో భేటీ అయ్యారు దానం నాగేందర్. ఎంపీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను వారికి వివరించానని తెలిపారు. ఇక్కడ లోపాలు జరిగాయని, ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఏఐసిసి వచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది. తక్కువ సమయం ఉండే నాకు ఇచ్చినటువంటి సమయం కూడా, దానివల్ల జరిగినటువంటి ఇది మరి ఇంకా దాన్ని మనము గెలిచేటువంటి అవకాశం ఉండే కొన్ని జరిగినాయి, ఆ పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఆ పొరపాట్లన్నీ కూడా వివరించడం జరిగింది. తనకు పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్. ఇప్పటి వరకు ఎస్టీలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వలేదని తెలిపారు. ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గ నేతలకే అవకాశం వచ్చిందన్నారు. ఈసారి లంబాడి సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం ఇవ్వాలని కోరారు బలరాం నాయక్. నా వర్షన్ ఏంటంటే ఇంతవరకు మాకు ఇవ్వలేదు. మంత్రి ఇచ్చారు, మళ్ళీ జగన్ నాయక్ చేశారు, తిలావత్ అమర్ సింగ్ చేశాడు, రవీందర్ నాయక్ చేశాడు, అట్లాంటి కొంత బీసీల దాంట్లో మంత్రులు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు. కానీ మాకు ఇవ్వలేదు కాబట్టి దయచేసి ఒక్కసారి మాకు అవకాశం కల్పించమని అడుగుతున్నా అందరికీ. దేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా లోక్సభ ఎన్నికల్లో తీర్పునిచ్చారన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. మోదీ ప్రభుత్వ 400 పార్ నినాదాన్ని తిప్పికొట్టారని తెలిపారు. ధర్మపురిలో పర్యటించారు ఎంపీ. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోనే వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలిచారన్నారు అడ్లూరి లక్ష్మణ్. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఈసారి అని చెప్పి చాలా మంది
ఇండియా అలయన్స్ తరపున గొంతు విప్పి మాట్లాడుతున్నారు. మీరు అందరు కూడా చూస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా మన ప్రాంత ప్రజల సమస్యలని గొంతు విప్పి గట్టిగా మాట్లాడే అవకాశం పార్లమెంట్లో ఉంది. ఖచ్చితంగా మన ప్రాంతానికి న్యాయం చేసేటట్టు పోరాడి మరి చేస్తామని చెప్పి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ చేసిన సేవలు మరవలేనివన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 2009లో ఇద్దరం ఎంపీలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను పార్లమెంట్లో వినిపించామని చెప్పారు వివేక్. ఉట్నూరులో జరిగిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్. రమేష్ రాథోడ్ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు వివేక్. ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలన్నారు వంశీకృష్ణ, వివేక్. గిరిజనులకు ఒక భరోసా మా నాయకుడు ఉన్నాడని చెప్పి రమేష్ రాథోడ్ గారు ఏ పని చెప్పినా కానీ, ఏ పోస్ట్లో ఉన్నప్పటికీ కానీ పేద ప్రజల గురించి పనిచేశాడు. వారు ఇంత తొందరగా 57 సంవత్సరాలని చనిపోయినారంటే నిజంగా సమాజానికే లోటు. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.